వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి చారుమతితో పాటు పలువురు స్త్రీలు ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవిని పూజిస్తూ సకల సంపదలతో సుఖంగా ఉన్నారు. ఈ వ్రతం జై శ్రీకృష్ణ. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మీకు అందరికీ తెలుసు నేను హైదరాబాద్లో ఉన్నానని. ఈరోజు నేను మా పెద్ద చెల్లెలి వాళ్ళ ఇంట్లో తనతో పాటుగా వ్రతం చేసుకుంటున్నాను. నాకు కొంచెం ఒంట్లో బాగోలేనందువల్ల నేను ప్రత్యక్షంగా అన్ని పనుల్లో ఇన్వాల్వ్ అవ్వలేకపోయాను. మా పిల్లలు మా చెల్లెలే కలిసి ఈ ఇంటి డెకరేషను అలాగే అమ్మవారి అలంకరణ అన్నీ పూర్తి చేసుకున్నారు. మాకు ఇంటి ఆనవాయితీని పట్టండి ఈ బిందె కలశం అలాగే చెంబు కలశం చీర కట్టడం లేదా కలశానికి బ్లౌజ్ పీస్తో డెకరేట్ చేసుకోవడం అనేవి ఉంటాయి. చెల్లెలి వాళ్ళకి బిందె కలశంతో పాటుగా చీర కూడా అలంకరించడం ఉంది. అదే ఇక్కడ చేస్తూ ఉన్నాం అన్నమాట. ముందు రోజే బిందెని అంతా ఇట్లా రెడీ చేసుకుంటాం మేము. ఇదంతా అయ్యేసరికి దాదాపుగా మాకు రాత్రి 2 గంటలైంది. ఈ బంతి పువ్వులన్నీ గుచ్చుకుని ఈ గుమ్మాలకంతా కట్టుకుని తర్వాత అమ్మవారిని కొంచెం ఈ బిందెలు ఇవన్నీ అలంకరించుకుని మొహం అలంకరించుకునేసరికి చాలా లేట్ అయింది. వరలక్ష్మి అమ్మవారికి ఏమంటే మనకి భక్తి ప్రధానం, మంగళగౌరికి మడి ప్రధానం అని చెప్తాం మేము. ఇక్కడ చెల్లెలు ఈ రకమైన కంచిపట్టు చీర తీసుకుంది. కంచిపట్టు చీరలే కట్టాలని మనకి రూల్ ఏమీ లేదు. ఎవరి శక్తి భక్తి కొలది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఈ వ్రతాన్ని. అలాగే ఒకవైపు మా పాప అమ్మవారి మొహాన్ని అలంకరిస్తూ ఉందన్నమాట. ఇది బాగుంది, ఇది బాగలేదా, ఇది ఎలా ఉంది, ఇట్లా పెడితే బాగుందా, ఇది చూసుకుంటూ ఉన్నాం మేము. ఇదంతా అయిపోయిన తర్వాత మేము కలశాన్ని పెట్టుకున్నాం. పక్క రోజు పొద్దున, ఇది శుక్రవారం రోజు కలశ స్థాపన చేస్తాము. ఈ కలశంలో మేము చెవ్వాకు అని మాకు నెల్లూరులో దొరుకుతుందండి. అద్దము, గాజులు, కాటుక అన్నీ ఉంటాయి. అది దాంతో పాటుగా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఈ మధ్య అందరూ వేసుకుంటున్నారు. మేమైతే పచ్చకర్పూరం తప్పనిసరిగా వేస్తాం అందులో కలకండ. పూజంతా అయిన తర్వాత 9 ముడులతో తోరాలు తయారు చేస్తాము. ఒక్కొక్క ముడికి ఒక్కొక్క శ్లోకం ఉంటుంది. దీన్ని ముందుగా పూజ చేసే వాళ్ళు కట్టుకుని తరువాత ఇంటి ఆడబొడుచులకి ఇస్తారనమాట. పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా ఎవరైనా ఈ తోరం తీసుకోవచ్చు. ఇంటి వాళ్ళు అలాగే మనం వాయినవానికి అనుకున్న ముత్తైదువులు ఎవరైనా ఈ తోరణం తీసుకోవచ్చు. తోరం కట్టేటప్పుడు కొబ్బరి చిప్ప ఇస్తామన్నమాట. తోరం ఎందుకు అంటే అమ్మవారు మనకిచ్చే రక్షగా భావిస్తామన్నమాట. ఈమె చెల్లెలి కూతురు ఇక్కడ కనిపిస్తున్నది. తర్వాత ఇది నా కూతురు. వీళ్ళకి తోరాలు ఇచ్చిన తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించి మంగళహారతి ఇచ్చాము. ఇదండి ఇవాల్టి మా పూజ. మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎంతమందికి ఇలా తోరాలు కట్టుకునే అలవాటు ఉందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. జై శ్రీకృష్ణ.